కీర్తనలు 71వ అధ్యాయము 22వ వచనం చివరి భాగాన్ని అందరం కలిపి చదువుకుందాం. పేజ్ సంఖ్య 488 పాత నిబంధనలో. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారావుతో నిన్ను కీర్తించెదను. పరిశుద్ధత అంటే పాపము లేకుండుట అని భావం. ఇంకో అర్థం ఏంటంటే ప్రత్యేకంగా ఉండుట, సెట్ అపార్ట్. అంటే పాపులలో కలవకుండా ఒక ప్రత్యేకమైన జీవితం, దాన్ని పరిశుద్ధత అంటారు. దానికి తెలుగులో పవిత్రత అని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, అంటే ఆయనలో పాపం లేదు. ఒకే ఒక్క దేవుడు పాపం లేనివాడు, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3లో వారు అంటే దేవదూతలు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆయన దూతలు వారు కూడా పరిశుద్ధులే. ఎందుకంటే యేసుప్రభు వారు నేను పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు అన్నాడు రెండవ రాకడలో. వారు మన దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధ సింహాసనం మీద. కీర్తనలు 47:8 తీస్తే ఒకరు చదవండి. కీర్తనలు 47:8. అది పరిశుద్ధ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నాడు. మనకి దేవుడే చెప్తున్నాడు నేను పరిశుద్ధుడను అని. లేవీకాండం 11వ అధ్యాయం 44 నుంచి 45. దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకూడదు. దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. దేవుడే చెప్తున్నాడు నేను పరిశుద్ధుడు. ఈ మాటనే పేతురు భక్తుడు కూడా తన పత్రికలో కోట్ చేస్తున్నాడు. నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధుడై ఉండండి ఆయన చెప్పాడు కదా. సో దేవుడే చెప్పాడు నేను పరిశుద్ధుడను. ఈ మాటని హెబ్రీ పదములో కాదోష్ అంటారు. అంటే జెహోవా కాదేశ్ అంటే యెహోవా పరిశుద్ధుడని. లార్డ్ ఈజ్ హోలీ. ఇంకో భావం ఏంటంటే ఆయన తన ప్రజలను పరిశుద్ధ పరుస్తాడని అర్థం. ఆయన నామము పరిశుద్ధము. లేవీకాండంలోని మీరు చూస్తే 22 అధ్యాయం 2వ వచనం చదవండి. అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకున్నట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము. అది పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచొద్దు అంటున్నాడు. ఆయన నామము పరిశుద్ధము. నామము అంటే
ఆయన క్యారెక్టర్. నామం అంటే ఆ యెహోవా అనే పేరని అంతవరకే కాదు, ఆయన యొక్క క్యారెక్టర్ మొత్తం పరిశుద్ధమని అర్థం. ఆయన లేఖనాలు, ఆయన మాటలు కూడా పరిశుద్ధమైనయే. యెర్మయా గ్రంథము 23:9, యెర్మయా గ్రంథం 23:9 చదవండి. ఆయన పరిశుద్ధమైన మాటలను గురించి నా గుండె నాలో పగులుచున్నది. ఆయన పరిశుద్ధమైన మాటలు అంటే మాటల్లో కూడా పరిశుద్ధత, అన్నిట్లో కూడా ఆయన పరిశుద్ధుడే. ఆయన మనకిచ్చిన లేఖనాలు, మనం చదివే గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నాం. తిమోతి 2వ పత్రికలో 3వ అధ్యాయం 14-15 కలిపి ఉంటే చదవండి ఒకరు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక. పరిశుద్ధ లేఖనములు, ఈ లేఖనంలో తప్పు లేదు. ఒక లేఖనాన్ని పరిశుద్ధతని ఎప్పుడంటారు? అది సత్యమైనప్పుడు, దాంట్లో అబద్ధం ఏముండదని. అందుకని ఉన్నదున్నట్టుగా ఈ లేఖనాల్లో రాశారు. తప్పు చేస్తే తప్పని, ఎంత భక్తులైనా పడిపోతే పడిపోయాడని ఉన్నదున్నట్టుగా రాశారు. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు ఇవి. ఎవరో చేర్చటమో అది లేదు. ఈ లేఖనాలు సమకూర్చబడిన తర్వాత ఇంకొకరు వచ్చి దాన్ని రాయటం, ఇది ఎందుకు తీసేస్తాము, ఎందుకంటే ఎదురాళ్ళు వేరే మతస్థులు దీన్ని తప్పుడుగా ఎందుకు ఇవి కూడా ఉన్నాయని చెప్తుంటే మార్చేస్తామనే భావం లేదు దీంట్లో. క్లోజ్. అలాగానుంటే మనుషులు రాసేది అవుతుంది. ఎవరు తప్పు చేసినా ఖండించే దాంట్లో చాలా గట్టిగా ఉంటాయి కొన్ని చోట్ల మాటలు. వ్యభిచార మనస్తులారా చాలా గట్టిగా ఉంటాయి. ఇవి ఏంది ఇన్నిసార్లు ఏంది అట్లా అంటారు, దాన్ని మార్చేయండి లేకపోతే వేరే వాళ్ళు చదవరు అనే భావం లేదు. అట్లాగానే ఉంటే మనుషులు రాసి మార్చుకునే అవుతుంది. పరిశుద్ధ లేఖనాలు. మనము ఆరాధించే దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరని హన్న మొదటి సమయాలు 2వ అధ్యాయం 2వ వచనం మొదటి భాగంలో చెప్తా ఉంది. చదవండి. హన్న దేవుణ్ణి స్తుతించినప్పుడు, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యములో ఒక పాట పాడుతూ నిర్గమకాండం 15:11 కూడా యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అని చెప్తున్నారు. సో మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. మనం ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో కూడా ఎనిమిదవ వచనంలో, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. సో పరలోకంలో ఆ 4 జీవులు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు మనం ఎట్లయితే ఇందాక యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నారో వీరు కూడా స్తుతిస్తున్నారు. వాళ్ళు స్తుతిస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల కూర్చున్న పెద్దలు సాగిల పడ్డారంట. కింద మనం చదివితే ఉంటుంది. సో మనం
ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. పాపంతో మనం ఆయన దగ్గరికి వెళ్ళాం. మనమైతే ప్రతి మానవుడు కూడా మన మూల పితరుడు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి పాపం చేయటం వలన మనం పుట్టుకతోనే పాపంలో పుట్టినవారు. అందుకని దావీదు చెప్తున్నాడు 51వ కీర్తనలో 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించినని చెప్తున్నాడు. మన పరిస్థితి అది. ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు. ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు. మనం పుట్టుకతోనే తల్లి గర్భంలోనే మనం పాపంలోనే పుట్టాం. మనలో ఆ పాప స్వభావం ఉంటానే ఉంది. సో మనల్ని రక్షిస్తానికి, మనల్ని మళ్ళా పరిశుద్ధులుగా చేస్తానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి తన కుమారుని మీద శిక్షని వేసి ఆయన కుమారుడు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధ రక్తములో మనకి పాప క్షమాపణ, మనం విశ్వాసము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడుతున్నాం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12 చదివితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై అని ఉంది, గవిని వెలుపట శ్రమ పొందెను. మనం ఎలా పరిశుద్ధపరచబడ్డాం అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన సొంత రక్తాన్ని చిందించటం వలన. ఇది సో అందుకని 1 కొరింథీ 1వ అధ్యాయం చివరి వచనంలో ఆయనే మనకి పరిశుద్ధత అని రాయబడి ఉంది. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడి నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనము ఆయన మనకి పరిశుద్ధత అయ్యాడు. ఆరాధన చేస్తున్న మనమైతే పాపులము. మనం ఆరాధించే దేవుడు ఆయన నామం పరిశుద్ధము, ఆయన మందిరం పరిశుద్ధము, ఆయన ఉండే ప్రతి స్థలము పరిశుద్ధము. అందుకొని మోషేతో ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు తీసే అంటున్నాడు నిర్గమాకాండం 3వ అధ్యాయంలో పొదలో కనపడినప్పుడు. పాపులమైన మన కోసం ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనం పరిశుద్ధులుగా మారాలని అంటే మనల్ని రక్షించే రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉండాలి. దేవదూత చెప్తూ ఉన్నాడు, నువ్వు గర్భాన్ని ధరించేది పరిశుద్ధ ఆత్మ వలన అని. సో మన రక్షకుడు జన్మతోనే పరిశుద్ధ ఆత్మతో జన్మించాడు. దేవుని యొక్క శక్తి ఆయన సేవకురాలైన మరియని కమ్ముకొనగా దేవుని శక్తి చేత పరిశుద్ధ ఆత్మతో ఆమె గర్భాన్ని ధరించింది. ఆయనలో జన్మలో పాపం లేదు. యేసుప్రభు వారు ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన మనవలే శోధించబడి హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15 హెబ్రీయులకు 4వ అధ్యాయం 15 మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎన్నో విషయాలు శోధించబడ్డాడు.
ఎన్నో విషయాలు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఎన్నో శోధనలు, సిలువు దాకెళ్ళే దాకా ఎన్నో శోధనలు భరించి ఎక్కడ కూడా పాపం లేనివాడిగా ఉన్నాడు. పేతురు కూడా చెప్తా ఉన్నాడు, మొదటి పేతురు 21:22 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు. పేతురు చెప్తున్నాడు. పేతురుకి యేసు ప్రభు వారు పేతురు చేపలు పడుతున్నప్పుడు లోకాసు వార్త 5వ అధ్యాయంలో, రాత్రంతా మేము శ్రమ పడ్డాం ప్రభు, ఏం దొరకలేదంటే, అయినా లోతుగా అంటే గొప్ప చేపలు పడితే అప్పుడు పేతురుకు వచ్చిన కన్విక్షన్ ఏంటంటే, ప్రభు నేను పాపాత్ముడని, నన్ను విడిచిపో అన్నాడు. ఆయన పరిశుద్ధత చూసి. సో మనం ఆరాధించే మన ప్రభువులో పాపం లేదు. ఆయన మార్కు సువార్త 8, యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్పాడు ఆయన. 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? ఇది ఆయన చెప్పిన మాట. యోహాను సువార్త 8:46. సో ఆయన చెప్పాడు, ఆయన భక్తులు చెప్పాడు. ఆయన ముందు చెప్పినట్లుగానే ఎవరు నా ప్రాణాన్ని తీసుకోరు, నేనే నా పరిశుద్ధమైన రక్తాన్ని లోకజనుల పాపముల నిమిత్తమై చిందిస్తున్నాను ముందు చెప్పినట్లుగానే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణాన్ని జయించి 3వ దినాన తిరిగి లేచాడు. అందుకనే ఆయన శిష్యులు, అపోస్తలు కూడా ఆయన సువార్తను బలంగా ప్రకటించారు. సో ఆయనలో మనకేం దొరికిందంటే పాప క్షమాపణ దొరికి మనం పరిశుద్ధులుగా అయ్యాం. అందుకనే యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి పశ్చాత్తాపడి వచ్చే వారిని పరిశుద్ధులు అంటారు. కొన్ని చాట్ల ఇంగ్లీష్లో సెయింట్స్ అని ఉంటుంది. పరిశుద్ధ తోమా అంటారు చూడండి, అంటే సెయింట్ థామస్. సెయింట్ అంటే పరిశుద్ధుడు అని. ఎలా? మామూలుగా వాళ్ళు జన్మతో పరిశుద్ధులు కాదు, ఆయన రక్తంలో కడగబడ్డారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు. మనం పరిశుద్ధులమే. ఎట్లా? జన్మతో కాదు, జన్మతో మనం పాపులమే. దావీదు చెప్పిన మాటల ఏ భేదం లేదు. లోకంలో ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుడికి దూరం అయిపోయారు. పాపం చేయకుండా నీతిమంతుడిగా జీవించేవాడు ఒక్కడు కూడా లేడు. అనుకునే వాళ్ళు ఏంటంటే నీతి అంటే ఏంటో తెలియకే అనుకుంటున్నారు, అంతేగాని దేవుని నీతికి సరిపోయిన మనుషుని ఎవరు లేరు. సో ఆ నీతిని అందుకొని మనం ఆయన బిడ్డలుగా పరిశుద్ధులుగా మార్చబడటానికి దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి తన స్వరక్తము చేత మనం పరిశుద్ధపరచబడి, సో అది మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. అంతేకాదు మనము ఆయన ఆత్మలో కడగబడి, తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మనల్ని దేవుని ఆత్మ కన్నాడు. దేవుని పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరిచాడు. అంతేకాదు మన దేహంలో నివసిస్తున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19లో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిని, మీలోనున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు.
ఇప్పుడు దేవుడు త్రియేక దేవునిలో ఒక పర్సన్ అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. అంటే మన దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉంది. ఇది మనం పొందుకోవటానికి మనం ఏం చేయలేదు. దీన్నే బాప్టిజం ఇచ్చే యోహాను నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతో మీకు బాప్టిజం ఇస్తాడు అని చెప్తున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుకోవటం అంటే దేవుడు మన హృదయంలో వచ్చి నివసించుట. ఎంత గొప్ప ధన్యత. పాపం మనం ఒక్కొక్కరైతే తాగుతారు, తాగి వారి దేహాన్ని లోపల ఉన్న వాటిని కూడా పాడు చేసుకుంటారు. వాళ్ళు కూడా పశ్చాత్తాపడి యేసుప్రభు వారి పరిశుద్ధ రక్తం మీద నమ్మకం ఉంచితే జరుగుతుంది ఏంటంటే వాళ్ళ హృదయంలో కూడా దేవుడు నివసిస్తాడు. ఎంత గొప్పదని ఇది. ఈరోజు రక్షించబడిన నీవు ఈ భాగ్యాన్ని కలిగి ఉన్నావు. మనం ప్రభువా నేను పాపిని, నీవు పరిశుద్ధుడువు, నువ్వు పరిశుద్ధ సింహాసనం మీద కూర్చొని ఉన్నావు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడువు, నీ వంటి పరిశుద్ధుడు ఎవరు లేరు. దేవదూతలు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక గానం చేస్తున్నారు. 4 జీవులు కూడా పరిశుద్ధుడు 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 భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండే దేవుడు స్తుతిస్తున్నారు. ఆజ్ఞను నా కొరకు పరిశుద్ధుడు అయిన తండ్రి నీ ప్రియకుమారుని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించావు. ప్రభువా నువ్వు పుట్టుకతో పరిశుద్ధాత్మ వలన జన్మించావు. నీ జన్మలో పాపం లేదు, నీ జీవితంలో పాపం లేదు. పరిశుద్ధమైన రక్తాన్ని నా కోసం కార్చావు. నీ సిలువ కార్యాన్ని నువ్వు కార్చిన పరిశుద్ధమైన రక్తం నన్ను పరిశుద్ధంగా చేసింది, నా రోత హృదయాన్ని కడిగేసింది. నీ పరిశుద్ధాత్మ చేత నన్ను పవిత్రపరిచావు, పరిశుద్ధపరిచావు. అంతేకాదు పరిశుద్ధాత్మ నాలో నివసిస్తున్నావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. యేసుప్రభువారు ఆయన గురించి పేతురు కూడా సువార్త చెప్పే చోట అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 14 నేను వానిని నిరాకరించి పరిశుద్ధుడును నీతిమంతుడైన వాడు మనం ఆరాధించే రక్షకుడు. ఆయన మీరు నిరాకరించి సిలువుకు అప్పచెప్పారని పేతురు చెప్తున్నాడు. వాళ్ళకు సువార్త చెప్తా ఎవరైతే సిలువుకు అప్పచెప్పారో. సో అవర్ లార్డ్ ఈజ్ హోలీ. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీయులకు రాసిన పత్రిక హోలీనెస్ టు సెట్ అపార్ట్ అనే అర్థానికి ఈ మాటలు మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారి గురించి రాయబడిన మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26లో పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఇది యేసుప్రభు వారి గురించి. సో పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంటే ఎప్పుడు పాపులతో కూర్చొని భోజనం చేయడం అలాని కాదు, సువార్త చెప్తానికి వాళ్ళు పిలిచారనుకో వెళ్తాడు, వెళ్ళి దేవుని రాజ్యాన్ని గురించి చెప్తాడు. కానీ పాపం చేయడు, మళ్ళీ అక్కడ ఎక్కువ సమయం ఉండడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడినవాడు. పవిత్రుడు నిష్కల్మషుడు నిర్దోషియు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న రక్షించబడిన మనము మన ప్రభువుని పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తుంటే మన క్యారెక్టర్ కూడా యేసుప్రభు వారి పరిశుద్ధతకి రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి. అది ఆరాధన చేయటం. ఆయన ఎలా ఉన్నాడు పరిశుద్ధుడుగా? నా పేదరు చెప్తున్నాడు,
ఆయన నోటిలో కపటం లేదు, నోరు తెరవలేదని. అంటే ఎవరన్నా మనల్ని దూషిస్తున్నారనుకో, బదులు దూషించకుండా ఉంటే మన హోలీనెస్లో నడుస్తున్నట్టే. ఎవరన్నా మనల్ని బూతులు తిట్టారనుకో, మన దేవుడు పరిశుద్ధుడు, మన ప్రభు మనకు పరిశుద్ధ ఆత్మ ఇచ్చాడు, ప్రభువా నాకు భరించే తత్వాన్ని అని తిరిగి బూతులు తిట్టకుండా ఉంటే మనం కరెక్ట్గా దేవుణ్ణి తెలుసుకున్నట్టు, ఈజ్ హోలీ అని. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు నిన్ను అట్లా అనరు, ఇక తర్వాత వాళ్ళు నిన్ను చాలా ఏంటామె ఎలా మారింది అనుకుంటాడు. ఆ ఒక్కసారి రక్షించబడిన తర్వాత కొత్త దినాల్లో తెలియదు కదా, ఎందుకంటే నువ్వు అంతకుముందు బూతులు మాట్లాడి ఉంటావు, నువ్వు అంతకుముందు కొట్టుంటావు, రఫ్ లాంగ్వేజ్ ఉంటుంది నోటి ద్వారా. యెహోవా మాటల్లో పరిశుద్ధత 8 చదివాం. అంతకుముందు ఏంట్రాడు చేసేది, ఎట్లాంటి మాటలు వచ్చాయి, అవి పరిశుద్ధ మాటలు కాదు, అందులో బూతు లేకపోయినా. యేసుప్రభువారు అలా మాట్లాడరు కదా, పోయి 2 ఏత్తాం రా అనే మాటలు వస్తాయా? రావు. ఎట్టొస్తాయి? ఒకప్పుడు వస్తాయి, వచ్చినాయి. కానీ నువ్వు తెలుసుకున్నావు, నీ యొక్క పాత రోత జీవితాన్ని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే స్నేహితులు నెమ్మడి పడుతుంటే స్టార్టింగ్లో నువ్వు పరిశుద్ధతని ఎరిగావు కాబట్టి నీ మాటలో అలాంటి మాటలు మాట్లాడకూడదు. సో అంతకుముందు నువ్వు అపవిత్రమైన జనంలో నివసించావు, ఇప్పుడు కూడా వాళ్ళ మధ్యనే ఉంటావు, కాకపోతే నీలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నావు. ఇప్పుడు వాళ్ళ మధ్యలో నువ్వు నివసిస్తూ వాళ్ళు చేసే అపరిశుద్ధమైన కార్యాల్లో నువ్వు పాలు పొందకపోతే నువ్వు ఆరాధిస్తున్న దేవుడిని పరిశుద్ధుడని నువ్వు గమనించినట్లే. అంటే టోటల్గా సపరేట్ ఉండి పారిపోమ్మని కాదు, వాళ్ళు విగ్రహారాధన చేస్తుంటే నువ్వు కూడా పోయి చేస్తున్నావు అనుకో, నీకు అర్థం కానట్టు. వాళ్ళు ఎగురుతూ ఉండి అంతకుముందు నువ్వు ఎగిరి ఇప్పుడు కూడా అలా ప్రవర్తిస్తుంటే నువ్వు సరిగా ఇంకా ప్రభువును పరిశుద్ధుడు అని ఎరగనట్టు. సో రక్షించబడిన నీ ఆరాధన, నీ దేవుడు పరిశుద్ధుడైతే నువ్వు ఆ పరిశుద్ధతలో జీవించటానికి ప్రయాసపడతా ఉంటావు. పడిపోయిన వెంటనే ఆ దేవుడు పరిశుద్ధుడిది, బాధపడతాడు, ఐఎమ్ సారీ అని రిపెంట్ అవుతాయి వెంటనే. ఈసారి జాగ్రత్త పడతా. అలా చేస్తుంటే నువ్వు పరిశుద్ధుడైన దేవుని ఎరిగినట్లు. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, మన తలంపులో తల నుంచి అరికాల దాకా ఇంత పాపమే. కంటిలో, వినే దాంట్లో చెవుల్లో, మాట్లాడే నోరులో, చేసే చేతులు పనుల్లో, పరిగెత్తి కాళ్ళలో, మొత్తం ఆలోచన. మనం అపవిత్రులు. ఇప్పుడు యేసుప్రభువు వారి పరిశుద్ధమైన రక్తాన్ని, శిలువ కార్యాన్ని విశ్వసించడం ద్వారా విశ్వాసముతో ఆయనే మన పరిశుద్ధత కారణమయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన రోత హృదయాన్ని కడిగాడు, మన ఆత్మను పరిశుద్ధపరిచాడు, మనలో నివసిస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా పాపం చేస్తే ఆయన బాధపడతా ఉంటాడు, నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు సున్నితంగా నువ్వు ఆలోచిస్తూ ఉంటే, పాపం చేస్తూ ఉంటే, చేసినప్పుడల్లా డబ్బులు పోయిన దానికంటే చాలా బాధ వేస్తుంది. ఆ బాధ నీకుందా లేదా? దేవుని పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావు అనే దానికి అది నిదర్శనం. నువ్వు ఎక్కడన్నా ఆటోల్లో వెళ్తూ ఉంటే, బస్సుల్లో వెళ్తూ ఉంటే, సినిమా పాటలు పెట్టి విపరీతంగా నీ చెవులకి ఇబ్బంది పెడతా ఉంటే అనిపిస్తుంది నీకు, ఎందుకు ఈ బస్సు ఎక్కాం,
ఆటో వాడిని అయితే అయ్యా కొంచెం ఆపయ్యా, అంతకుముందు కాళ్ళు ఎగురుతాయి ఆ పాటలకి, ఎంతమంది దాంట్లోనే ఎగిరేవాళ్ళం మనం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న మనము వెళ్ళి దాంట్లో పడంగానే కొన్నిసార్లు అలాంటి ఫేస్ చేసేటప్పుడు నీలో ఉన్న ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నాడు అని నీకు తెలియాలంటే చాలా బాధ కలుగుతుంది. కొన్నిసార్లు కండక్టర్ని పిలిచి అయ్యా కొంచెం సౌండ్ అన్న తగ్గించేయి, నేను ప్రభువు నమ్ముకున్నాను చెప్పడానికి ప్రయత్నం వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ చెప్పలేకపోయినా లోపల మదన పడతా ఉంటాం. అలాంటిది ఎప్పుడైనా జరుగుతుందా? జరిగితే యూ న్యూ హోలీ గాడ్, నువ్వు పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకున్నావు. లేకుండా ఏమనిపించట్లేదు అనుకో. ఇప్పుడు మనం బజార్ను పోతుంటే పండగలు వచ్చినప్పుడు ఎగురుతా తందనాలు ఆడుతుంటే ఒకప్పుడు ఏం చేస్తాం మనం? అక్కడే ఉండి డ్రెస్ చేసుకొని ఎప్పుడు వస్తారు మన ఇంటి ముందుకి అని చూస్తానికి మనం రెడీ అవుతాం. ఇప్పుడు అలా రెడీ అవ్వకపోయినా మన పనుల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటాం? ఎప్పుడు తప్పించుకొని పోతామా? అవసరమైతే ఈ రూట్ కాదు ఇంకో రూట్లో వెళ్ళిపోతాం అనే భావం కలుగుతుంటే, ఒకవేళ వెళ్తున్నా తొందరగా, ఇక్కడ ఎక్కువసేపు కాదు, ఇక్కడ ఏంటంటే నాకు అనవసరంగా అదో విధంగా ఉంది అని ముందుకెళ్తుంటే ఈ న్యూ హోలీ గాడ్. సినిమాలు బాగా చూస్తుంటే వాడి ఫ్రెండ్ వచ్చి, అంతకుముందు మనం ఎలా ఉంటాం, మనకు ఫ్యాన్స్ ఉంటారు, ఫస్ట్ రోజు చూస్తేనే మనం చాలా అతిశయం అనమాట, చాలా డాబు ఉంటుంది. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఎవడన్నా నిన్ను ప్రోత్సాహపెట్టి రే సినిమా పోతాం రానే నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంకా రక్షణ పొందిన వాడు వెళ్తే, నువ్వు ఆ గబాల ఎందుకు ఫస్ట్ టైం తెలియకుండా వెళ్తే ఆ పాటలు చూస్తా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఏంటబ్బా ఇదని చెప్తా ఉంటాడు. అలా జరుగుతుంటే నీవు పరిశుద్ధ దేవుని తెలుసుకున్నట్టు. ఇది రక్షించబడిన ఇప్పుడు ఆరాధన చేస్తున్న నీకు అనిపిస్తూ ఉందా? ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనం టోటల్గా అవాయిడ్ చేయలేము, కానీ అన్నిట్లో అంతముందులాగా పాలు పొందాం. కానీ ఆయా పరిస్థితుల్లో పరిశుద్ధతని, సమాధానాన్ని కాపాడుకోవటం, పరిశుద్ధతను బట్టి మనల్ని ద్వేషించే వారిని కూడా మనం నోరు కాపాడుకోవటంలో, ఎందుకంటే నోరు ద్వారా పాపం చేస్తానేమో. సిచ్యువేషన్ అయితే కరెక్ట్, అంతకుముందు అయితే చాలా కోపం వస్తుంది, ఇప్పుడు కూడా కోపం లోపల ప్రిపేర్ అవుతూ ఉంటుంది. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో ఫస్ట్ టైం పడిపోయినా నెక్స్ట్ టైం నీకు అమ్మో అనిపిస్తూ ఉంటుంది. అదే పరిశుద్ధులు ఎదగటం. మనం అది జరుగుతుందా? జరుగుతూ ఉంటే నువ్వు నేను పరిశుద్ధుడైన దేవుని తెలుసుకున్నావు. పరిశుద్ధత అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోండి. అస్సలు ఎవరితో కలవకుండా, మాట్లాడకుండా ఇది ఉండేది కాదు. నీకు బలము తక్కువగా ఉంటే అనవసరంగా పోయి మాట్లాడవాక. చాలా ఎట్లని మీరు భక్తులు ఎదగల జ్ఞాపకం చేసుకోండి. స్టార్టింగ్లో మీకు బలం తక్కువ ఉంటుంది, అప్పుడు అనవసరంగా ఆ జోన్కి వెళ్ళకపోవడం చాలా మంచిది, ఎందుకంటే మీరు పాపంలో పడిపోతారు. బట్ యాజ్ ద మంత్స్, ఇయర్స్ గోయింగ్ ఆన్, నెలలు సంవత్సరాలు దాడి ముందుకెళ్తుంటే మీరు కొంత సమయం వాళ్ళలో ఉండి సువార్త చెప్పే ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. నేను పరిశుద్ధుని కదా, నాకేం బలం బాగా ఎక్కువ ఉందని వ్యభిచారం చేసే ప్రాంతాలకు వెళ్ళొద్దు. యోసేపు లాగా ఉండండి. దాంతో చలకాటం ఆడుకునేది కాదు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఊరికనే ఆ యొక్క ప్రాంతాలకు పోయారనుకో, నీ బలము తక్కువైపోతే అసలు అనవసరం ఎందుకు పోతావు? జనంలో బుద్ధి ఉంటే పోవు.
కానీ కొంతమంది అటు కాదు మనం ఆలోచించాల్సిందే. మనం కాపాడుకుంటాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధుడై ఉండండి. కొన్నిసార్లు వాళ్ళే వస్తారు, అప్పుడు తప్పించలేవు దాన్ని. అప్పుడు ఎంత వాటికి మాట్లాడాలి, ఎలా తప్పించుకోవాలి నీకు తెలియాలి. నువ్వు పోయి చేసేది కాదది. కొన్ని పరిస్థితులు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం యేసుప్రభువారు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీతో ఎలా మాట్లాడాడు, అవి మన పరిశుద్ధమైన మాటలు ఉండాలి. ఏం పాపం చేసేదని నీతో ఏందే, ఇట్లాంటివి కాదు. ఎందుకంటే ఇది వాళ్ళు వచ్చిన పరిస్థితి, అది కూడా ఎంతసేపు ఉండదు. ఏంటంటే నువ్వు తర్వాత వెళ్ళిపోతావు నీ జర్నీలు. సమరయ స్త్రీ ఎట్లా మాట్లాడాడు. సో రక్షించబడిన నీవు నేను మన దేవుణ్ణి పరిశుద్ధుడు అని ఈరోజు ఆరాధన చేయబోతున్నాం. లోకములో దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడు. ఆయన యేసుక్రీస్తు తండ్రి, రక్షించబడిన ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడిన బిడ్డల తండ్రి ఆయనే. ఆయన తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మదేవుడు. ప్రస్తుతము మన తండ్రి, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనులై ఉన్నారు. పరిశుద్ధ ఆకాశములు ఆయన పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆయన నిత్యం ఆరాధన చేస్తూ ఉన్నారు. పాపులమైన మనకు ఆయనే పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు. పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు. మనలో పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మనం ఆయన పరిశుద్ధతలో ఎదుగుతానికి పరిశుద్ధ లేఖనాలను ఇచ్చాడు. అలాగున పరిశుద్ధ దేవ యెహోవా కాదేశ్, ఆయన మనల్ని పరిశుద్ధ పరిచాడు అని మనం మన దేవుణ్ణి ఆరాధన చేద్దాము.